జనవరి 26 నుంచి రైతు భరోసా ఇస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని పీఏసీలో తీర్మానం చేశామన్నారు. రైతు కూలీలకు ఏడాదికి 12,000 అందిస్తామన్నారు సీఎం. కేటీఆర్, హరీష్ రావు కొత్త పొలిటికల్ డ్రామా మొదలుపెట్టారన్నారు కాంగ్రెస్ నేతలు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి అధ్యక్షతన సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణుల సమాయత్తంపై చర్చించారు నేతలు. సమావేశంలో పలు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేములవాడ మహాశివరాత్రి జాతరకు భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గతంలో కంటే ఈసారి జాతరకు 5 లక్షలకు పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం కలిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. స్పెషల్ ఆర్టీసీ బస్సులతో పాటు తాగునీటి సౌకర్యం, వసతిని ఏర్పాటు చేస్తామన్నారు కలెక్టర్. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో 25, 26, 27 ఫిబ్రవరి నెలలో 3 రోజులు జరపబడే ఉత్సవాల కోసం ప్రత్యేక సమావేశాన్ని వేములవాడ రాజన్న ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంచుమించు 3,50,000 నుంచి 4 లక్షల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ప్రత్యేకమైనటువంటి చర్చ అధికారుల ద్వారా తీసుకోవడం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు కొత్త పొలిటికల్ డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు పీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్. ఆ డ్రామాలో ఎవరూ పాత్రులు కావద్దని సూచించారు. ఉద్యమకారుల సెంటిమెంట్ తో మళ్లీ వంచాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉద్యమకారులను జైల్లో పెట్టి చిప్పకూడు తినిపించిన చరిత్ర టీఆర్ఎస్ దని ఫైర్ అయ్యారు. మొన్నటిదాకా ప్రభుత్వ మంత్రులుగా వెలగబెట్టిన వీళ్లు టీఆర్ఎస్ కార్యకర్తలకు చేసింది ఏం లేదు. వాళ్ళ పార్టీ పేరు నుంచే తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఉద్యమ అవతారం ఎత్తిండ్రు. మళ్ళీ అగ్గిపుల్ల స్వామి రెచ్చగొడుతున్నాడు. ఇది కేటీఆర్ మీద పెట్టిన కేసు కాదు, ఇది మొత్తం యావత్ తెలంగాణ ఉద్యమకారుల మీద పెట్టిన కేసు అని. ఇలా మీరు ఏ రోజైనా ఆ ఉద్యమకారులను కనీసం పట్టించుకున్న పాపన పోయిందా? వయనాడు ఎంపీ, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ లీగల్ సెల్ న్యాయవాదులు మండిపడ్డారు. నాంపల్లి కోర్టు ముందు రమేష్ బిదూరి దిష్టిబొమ్మ దహనం చేశారు. మహిళలను గౌరవించే సంప్రదాయం ఉన్న మన దేశంలో బాధ్యత గల మాజీ ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు పీసీసీ లీగల్ సెల్ న్యాయవాదులు. ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు ఇట్లనే చేయండి అని ఆయన లీడ్ ఇస్తున్నాడేమో, అది తప్పు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ లేడీస్ లకు ప్రొటెక్షన్ ఉండదు. ఇందువల్ల రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో ఈ ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే ఈయన బర్తరఫ్ చేయాలని, ఆయన పార్టీలో నుంచి వైదొలిగించాలని మా తరపు నుంచి లీగల్ సెల్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ అభ్యర్థి రమేష్, ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు.